వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విడిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పాకిస్తాన్స్ హిస్టరీ ఒక పోస్ట్ క్రియేట్ చేయబడింది. అదే సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అది మన ఇండియాకు ఉంది. మన ఇండియాకి సిడిఎస్ అనేది ఉంది, బట్ పాకిస్తాన్కి సిడిఎస్ అనేది లేదు, ఆర్మీ జనరల్ మాత్రమే. సో ఇప్పుడు ఏంటంటే త్రివిధ దళాలని కూడా ఒకళ్ళే కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్తో ఈ పదవిని క్రియేట్ చేసి దానికి అసీం మునీర్ని నియమించారు, ఫస్ట్ సిడిఎస్ ఆఫ్ పాకిస్తాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అయితే అయిన తర్వాత అసీం మునీర్ బాధ్యతలు చేపట్టి భారతదేశానికి ఒక పెద్ద ఘాటు వార్నింగ్ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. భవిష్యత్తులో భారత్ కనుక దూకుడుగా వ్యవహరిస్తే ఇస్లామాబాద్ స్పందన మరింత వేగంగా, తీవ్రంగా, బలంగా ఉంటుందట. భారత్ ఎలాంటి భ్రమల్లోనూ ఉండకూడదట. డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అనేది ఒక చారిత్రక నిర్ణయం. ఆర్మీ, వైమానిక, నౌకాదళాల ఏకీకృత వ్యవస్థ ద్వారా బహుళ క్షేత్రాల్లో కార్యకలాపాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం. పాకిస్తాన్ న్యూస్ ఛానల్ జియోలో ఇదంతా వేశారు, అంత బాగానే ఉంది. పెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి త్రివిధ దళాలని ఒకే గొడుగు కింద తీసుకురావడమే అత్యవసరంట. ఈ హెడ్ క్వార్టర్స్ మొత్తం ముగ్గురిని కూడా సమన్వయం చేస్తుంది. ఉన్నత స్థాయి నాయకత్వం మధ్య సమన్వయంతో పనిచేస్తూనే దళాలు తమ స్వయం ప్రతిపత్తిని, సంస్థాగత నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తాయట. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చేతిలో పాకిస్తాన్ భద్రతా దళాలు భారీ నష్టాలను చవిచూసిన తర్వాత మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. అంటే ఓటమి తర్వాత 6 దశాబ్దాల తర్వాత ఈ హోదా పొందిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు. పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సవరణ బిల్లు 2025కి అధ్యక్షుడు జర్దారి ఆమోదం తెలిపిన తర్వాత ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ సృష్టించి ఆయన్ని ఆర్మీ చీఫ్గా 5 ఏళ్ల పాటుగా నడిపిస్తూనే ఇంకొక పదవి కూడా సిడిఎఫ్ కింద కూడా ఈయన్నే కొనసాగిస్తారు. ఈ మునీర్ ఏమో అమెరికా వెళ్తాడు, ట్రంప్తో కలుస్తాడు, మిగతా వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, వస్తాడు, భారత్ మీద చవాకులు పేలుతాడు. ఇంత బాగానే ఉంది. ఓటమి పాఠం నేర్పలేదా భయ్యా? ఇప్పటిదాకా చావు దెబ్బలు తిన్నా సరిపోలేదా? సరే, ఉగ్రవాదుల్ని పెంచి పోషించి భారతీయుల్ని, మా వాళ్ళని మా కళ్ళ ముందే బాంబులతోటి, కత్తులతోటి, లేదంటే తుపాకులతోటి చంపేస్తున్నారు. తెలుస్తూనే ఉంది స్పష్టంగా. లేటెస్ట్ పహల్గాంలో జరిగింది, రైట్? ఆ తర్వాత ఢిల్లీలో మొన్నే చూసాం ఎలాగ ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇక్కడ వాళ్ళని చేస్తున్నారు అనేది. దేశం విడిపోయిన తర్వాత 69, అంతకుముందు తర్వాత 71, వరుసగా ఎన్ని యుద్ధాలన్నా సరే పాకిస్తాన్ వచ్చింది, చావు దెబ్బతింది. ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడింది, బంగ్లాదేశ్ విమోచన ఎవరి వల్ల అయింది? మనం కాదా? అప్పుడు కాదా సిగ్గొదిలేసి, ఆయుధాలు వదిలేసి దాదాపు 1,25,000 మంది సైన్యం అందరు నడుచుకుంటూ పోయారు పాకిస్తాన్కి, ఆయుధాలు సైతం వదిలేసి దిగొచ్చారుగా. కార్గిల్లో కుక్కని కొట్టినట్టు కొట్టాంగా, సరిపోలేదా? ఆఖరికి వాళ్ళ ప్రధానులు సైతం ఏం చేయలేకపోయారు. అంతర్జాతీయంగా కూడా భారతదేశాన్ని అంత బలంగా ఉన్నాం రష్యాతోటి స్నేహంతో. మరి ఎవరున్నారు ఇప్పుడు? ఈ మునీర్ ఇంత ఘాటుగా సిడిఎస్ క్రియేట్ చేయించుకొని మరి అందులోకి వెళ్ళిపోయి భారతదేశానికి హెచ్చరికలు జారీ చేయడానికి అంత శక్తి అసలు పాకిస్తాన్ దగ్గర ఉందంటారా? సరే, అటమిక్ బాంబ్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, అమెరికా ఇచ్చింది, చైనా ఇచ్చింది, ఇంకెవరన్నా వాళ్ళకి ఉన్నారంటే వాళ్ళు ఇచ్చారని అనుకుందాం పోనీ. కానీ మన శక్తి ముందు వాళ్ళు సరిపోతారా? వాజ్పేయి గారు ఎప్పుడో చెప్పారుగా, పాకిస్తాన్ కళ ఏంటంటే కాశ్మీర్ని కొల్లగొట్టడం, ఎలాగైనా సరే భారతదేశం నుంచి కాశ్మీర్ని వేరు చేసేయాలి, వేరు చేసేసి పాకిస్తాన్లో కలిపేసుకోవాలి. దానికి చెయ్యనటువంటి ప్రయత్నాలు కూడా లేవు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రజల్లో కూడా అశాంతి రగిలిస్తున్నారు, డబ్బులు ఇచ్చి మరీ పెంచి పోషిస్తున్నారు. తర్వాత ఇంకా ట్రాప్స్ అని ఇంకోటని ఏదో చాలా వరకు చేస్తూనే వస్తున్నారు. బాగానే ఉందయ్యా, కానీ ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నాము. అండ్ పాకిస్తాన్ కళ నెరవేర్చుకోవడానికి ఏమనంటే భారతదేశం మీద ఆటం బాంబు వేస్తాం మేము, చూసుకోండి జాగ్రత్త అంటున్నారు. సరే వేసుకోండి, అయితే నా దగ్గర 2 రాష్ట్రాలు పోతాయి. ఏది? గుజరాత్ పోతుందా, రాజస్థాన్ పోతుందా, తర్వాత బీహార్ పోతుందా, లేదా ఢిల్లీ పోతుందా? పోనీ, నేను బాంబు వేస్తే ప్రపంచంలో పాకిస్తానే కనిపించదుగా. ఇది భారతదేశం. 2 నిమిషాలు చాలే. ఆ తర్వాత చైనా వాడు వస్తాడా, అమెరికా వాడు వస్తాడా మద్దతుగా అంటే ముందు పాకిస్తాన్ ఉండాలి కదా. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మద్దతు గురించి మాట్లాడదాం. ఎందుకు అనవసరంగా సామాన్య ప్రజలు, ఎంతైనా అందరం మనం ఒకళ్ళమే, భారతీయులమే అందరం ముందు. తర్వాత పాకిస్తాన్ సొంతంగా కావాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి దానికి విడిపోయింది, దుర్మార్గంగా విడదీశారు, పంపించారు. బాగానే ఉందయ్యా, అయిపోయింది. ఇచ్చేసిన తర్వాత ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ భారతదేశం మీద పడేయడం అనేది ఇప్పటి నుంచి కాదు, 78 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నటువంటి ప్రహసనం రావణ కాష్టంలో రగులుతూనే ఉంది, రగిలిస్తూనే ఉన్నారు. మనం వాళ్ళని చితక్కొట్టి పంపిస్తూనే ఉన్నాం.
ఈసారి టార్గెటెడ్గా మతాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు, హిందువులను కూడా టార్గెట్ చేస్తున్నారు చాలా స్పెసిఫిక్గా. మన దొరికినటువంటి ఆ డాక్టరు వీళ్ళ బ్యాచ్ అంతా కూడా దీనికే కదా, గుళ్ళలో ప్రసాదాలలో కలపడానికని లేదంటే మార్కెట్లో కలపడానికని వీటికే కదా. ఈ నేపథ్యంలో సొంత వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు వాళ్ళకి, మనమేమో ఎందుకులే పాపం పాకిస్తాన్లో ప్రజలు, సామాన్య ప్రజలు మనలాంటి వాళ్లే కదా అని చెప్పి వాళ్ళ మీద కాస్త జాలి చూపిస్తూ వాళ్ళ కోసం అని చెప్పి ఎందుకు వచ్చిందని ఊరుకుంటుంటే వాళ్ళకి అది కూడా లేదు. మా జనాలు చచ్చితే చచ్చిపోయారు, మాకెందుకు, మిమ్మల్ని చంపేయడం, మిమ్మల్ని నుంచి మీ భూమిని లాక్కోవడం అంతా కామన్, ఇది మాకు కావాల్సిందే, ఎలాగైనా జరిగి తీరుతుందంటూ వాళ్ళని వాళ్ళు చంపుకోవడానికి కూడా సిద్ధమైపోతున్నారు. మరి ఈ వెనకాల ఎవరున్నారు? డెఫినెట్గా చాలా అనుమానాలు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, బట్ పార్షియల్ డౌటే అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటీవల వాళ్ళ మంత్రి గారు ఇక్కడికి రావడం, సదస్సు మనతో మాట్లాడడం ఇదంతా కూడా జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక భారత్ మంచి రిలేషన్ కొనసాగిస్తుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. కాబట్టి ఓకే ఫైన్, కాస్తలో కాస్త ఓకే. బట్ ఐసిస్ని అంతమొందించడానికి సహాయం మీరు కూడా ఉండాలని ఆఫ్ఘనిస్తాన్ అడిగితే ఇప్పటిదాకా సరైనటువంటి కామెంట్ ఏమి దాని మీద లేదు. ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ కింద ప్రకటన అయింది, వాళ్ళని ఎరాడికేట్ చేయడమే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అని చెప్పి ప్రపంచ దేశాలకి భద్రతా మండలి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. తీసుకునే చర్యలు ఏంటనేది మనకు తెలియదు కాబట్టి అది ఒకటి. సో వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ తోటి ఉన్నారా అంటే ఎస్, డెఫినెట్గా దేర్ ఈజ్ అ ఛాన్స్. ఇక బలూచిస్తాన్ ఏమైనా ఉందా అంటే పాకిస్తాన్ వాడు కనిపిస్తే చాలా కాల్చిపడుతున్నారు. మాకు బలూచిస్తాన్ ప్రత్యేకంగా దేశం మాకు కావాలి, మాకు పాకిస్తాన్ తోటి అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అది ఒకటి. వాళ్ళు మళ్ళీ ఏంటి, భారతదేశం మద్దతు కోరుతున్నారు, భారతదేశంలో కావాలంటే మేము విలీనం అయిపోతాం, మాకు ఇబ్బంది ఏమీ లేదు, భారతదేశం మాకు స్నేహ దేశంగానే ఉంటుంది ఎప్పుడు అంటూ బలూచిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. మరి బంగ్లాదేశ్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా అంటే అక్కడ ఉన్నటువంటి జంజీ ఉద్యమాలకి వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళు పాకిస్తాన్కి ఏం చేస్తారు? సో మేజర్ అమెరికా అనేది ఒకటి కనిపిస్తోంది, ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇతరత్ర ఉన్నటువంటి ఇంకొన్ని, ఇంతే తప్ప అంత పెద్దగా ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్గా అమెరికా ఆంక్షలు మన మీద విధిస్తూ ఉండడం, అలాగే పాకిస్తాన్ తోటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ న్యాచురల్ రీసోర్సెస్ కావచ్చు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, వీటితోటి వాళ్ళకి అవసరం పడింది కాబట్టి డెఫినెట్గా పాకిస్తాన్కి సహాయం చేయడానికి ఉంటుంది. అలాగే ఐఎంఎఫ్ కూడా దాదాపుగా 1.2 బిలియన్, ఇప్పటివరకు 3.3 బిలియన్ సాయం కూడా పాకిస్తాన్కి చేసింది. కాబట్టి అమెరికా హస్తం చాలా గట్టిగానే ఉంటుంది. అందుకే అమెరికా అండ చూసుకుని, ఎందుకంటే భారతదేశం మీద మళ్ళీ ఆంక్షలు విధిస్తాడు పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తే, ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు కదా, దాదాపు 7 సార్లు 8 సార్లు నేనే ఆపాను అని. అలాగా మరి పాకిస్తాన్ ఆపాడా లేదంటే ఇంకోటి ఏమైనా ఉందా అంటే అనుమానాలు బలంగానే ఉన్నాయి. రష్యా పాకిస్తాన్తో డీల్ ఏమైనా ఉందా అంటే దాని మీద ఎవరు అనుమానం వ్యక్తం చేయట్లా. రష్యా డెఫినెట్గా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతమొందించడానికే ఉంది, ఇండియాతోటే మేము సత్సంబంధాలు పెట్టుకుంటాం అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ చైనా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తూ పాకిస్తాన్కి సాయం చేస్తున్నట్టుగానే ఉంది. అలాగే రష్యాకి చైనాకి ఉన్నటువంటి మిత్రత్వం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి పాలసీలు, ఈ నేపథ్యంలో ఇటు చైనా అటు అమెరికా ఈ రెండు కూడా పాకిస్తాన్ వెనకాల ఉన్నాయి. కాబట్టి వీళ్ళని చూసుకునే భారతదేశం మీద ఇటువంటి వ్యాఖ్యలు మునీర్ చేశాడు అనేది చాలామంది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. చూద్దాం వీడి బలుపుకి అంతు ఎక్కడ ఏంటి అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.